అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేమెవరూ కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఎక్కడ అప్పు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. చేయం కూడా. మేము చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేయటమే కాకుండా ఇంకా సాధ్యమైనంత వరకు, అంతవరకు కూడా కాదు, ఇంకా వీలైతే తగ్గించుకుంటూనే పోవాలనేది మా అందరి ఆలోచన. కాకపోతే 10 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని మొదటి సంవత్సరంలోనే పూర్తిగా సరిచేయలేము. కాబట్టి కొంత ఆ అప్పు 66,000 కోట్లు అది కంపల్సరీ ఆర్బీఐ నుంచే డిడక్ట్ అవుతుంది. కాబట్టి కొంత తప్పనిసరి పరిస్థితిలో కొంత అప్పు చేసాం ఆ అప్పు కట్టడానికి. ఆ చేసిన అప్పు ఇంకా రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి కట్టాము అధ్యక్ష. 52,000 చేస్తే 66,000 కోట్లు చేసాం. ఇక మీరు చెప్పినటువంటి ఏదో బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ల్యాండ్ తనఖా పెట్టి తీసుకుంటున్నారని, మేము ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని రాష్ట్ర ప్రజలకే ఉంచాలనేటువంటి ఆలోచనతోనే దాని ఆ ఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు లోన్ తీసుకొని చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము వాళ్ళలాగా ఏది రాష్ట్రానికి ఆస్తి తయారు చేస్తే ఔటర్ రింగ్ రోడ్డు 30 సంవత్సరాలకు అమ్మేసుకున్నారు వాళ్ళు. ఒక పెద్ద ఆస్తి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లీజ్కి ఇచ్చేసి అధ్యక్ష ఎట్లా ఉంటుందంటే లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలు ఎవరికో లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలు వచ్చే పన్నులు మీరు వసూలు చేసుకోండి, ఆ డబ్బంతా మాకు గట్టేసి వెళ్ళిపోండి అని అన్నారు అధ్యక్ష. మేము అట్లా చేయదలుచుకోలేదు. మేము జాగ్రత్తనే ఉంటాం అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాలని ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతాం అధ్యక్ష. వాళ్ళలాగానే చేయాలంటే, హరీష్ రావు గారిలాగానే చేయాలంటే అధ్యక్ష, మనకు వచ్చే బడ్జెట్ అంతా కూడా, ఆదాయం అంతా కూడా పన్నుల ద్వారానే, టోల్గేటా పన్నులా ఏదో ఒకటి, ఆ పన్నుల ద్వారా బడ్జెట్ని మనం జాగ్రత్త లెక్కలేసుకొని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటాం. వారు 30 సంవత్సరాలకి ఆ టోల్గేట్ని లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలకు వచ్చే డబ్బులు తీసుకున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వం మేము కూడా రాబోయే 30 సంవత్సరాలకి కమర్షియల్ ట్యాక్స్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా, మిగతా జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం అంతా ఏ అదాని లాంటి వాళ్ళనో అంబానీ లాంటి వాళ్ళని పిలిచి 30 సంవత్సరాలకు వచ్చే టోల్ అంతా మీరు వసూలు చేసుకోండి, మాకు ఈ సంవత్సరం 30 సంవత్సరాలు మాకు ఇచ్చేసేయండి, ఆ 30 సంవత్సరాలు మాకు ఇప్పుడే ఇచ్చేసేయండి అని మేము చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష, ఎట్లా పాలన చేస్తాయి? అసలు అది అర్థవంతమైందేనా? ఆలోచన ఉన్నదేనా అధ్యక్ష? ఎవరైనా ప్రజాప్రభుత్వం ప్రజలకు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు చేసే పనేనా అధ్యక్ష? అది ఇంత చేసిన ఆ రకంగా నేను చేయదలుచుకోలేదు, చేయం కూడా అధ్యక్ష. గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి, ప్రశ్నోత్తరాల టైము గంట సేపులో 2 క్వశ్చన్స్ అయినాయి. మిగతా వారికి మనం న్యాయం చేసినట్లు ఉంటుంది. దయచేసి ప్రతిదానికి దయచేసి చేయకండి. గౌరవ మంత్రి గారు. 88 ఏ అవునండి. బీకు సంబంధించి 2022 డిసెంబర్లో ప్రభుత్వం జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ డిఎంఎఫ్ కింద 4 కోట్లను మంజూరు చేసింది. మొదటి విడతగా 1.20 కోట్లను విడుదల చేయడమైంది. బస్ డిపో నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని టీజీఎస్ఆర్టీసీకి అప్పగించినారు. చెన్నూరులో బస్ డిపో నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ టెండర్లను పిలిచింది. 2023లోనే 29వ తారీఖు 7వ నెల విజయవంతమైన బిడ్డర్కు పనిని కూడా అప్పగించినాము. 31/5/2024 నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా కాంపౌండ్ వాల్ పని పూర్తి, బేస్మెంట్ లెవెల్ వరకు కూడా గదులు అవన్నీ నిర్మాణం, గ్యారేజ్ పనులు పూర్తి అయినాయి. అయితే టీజీఎస్ఆర్టీసీకి కేటాయించిన భూమికి సంబంధించి గౌరవ హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున 5/1/2024 తేదీన పని నిలిపివేయడం జరిగింది. స్టే వేకేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. స్టే వేకేట్ కాగానే వెంటనే ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. గౌరవ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు.